హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే, ట్యూస్డే 2 రోజుల వ్లాగ్ ఒక వీడియోలో పెట్టేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నానండి. పక్కన మా అత్తయ్య గారు పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే వంకాయ రోటి పచ్చడి ఉందండి. పిల్లలు అది తింటారో లేదో దోశల్లో అని అత్తయ్య గారు కొంచెం పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశారు. మన శబరి అమ్మమ్మకి దోశలు, పూరి అంటే చాలా ఇష్టమండి. నేను వచ్చిన ప్రతిసారి దోశలు వేసి పెట్టమ్మా, ఒకరోజు పూరి వేసి పెట్టమ్మా అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఇడ్లీనే ప్రిపేర్ చేస్తారండి. ఇడ్లీ అయితే తొందరగా అరుగుతుంది కదా, అందుకని ఇంకా నేను వచ్చినప్పుడు ఈ విధంగా దోశలు, పూరి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. దోశలు వేసి ఫస్ట్ శబరి అమ్మమ్మకి ఇచ్చేసానండి. తర్వాత అందరికీ కూడా టిఫిన్ వేసి పెట్టేశాను. ఇంక నేను ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మొత్తం కూడా సర్దుతున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో ఈ బెడ్రూమ్లో దుప్పట్లు ఇవన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా తీసి నీట్గా పక్కన వేస్తున్నాను. ఇంట్లో అందరూ టిఫిన్ చేసేసారండి. ఇంక నేను కూడా వేడివేడిగా దోశలు వేసుకుని తింటున్నాను. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, నన్ను చూడడానికి పిన్ని వచ్చింది. మా పిన్ని ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ టైంలో వచ్చి ఈవినింగ్ టైంలో వెళ్ళిపోతుంది. ఇంకా నేనున్నాను కదండి, అందుకని నైట్ ఉండిపోయిందనమాట. పిన్ని మా మావయ్య గారికి చెల్లెలు అవుతుందండి. ఆ విధంగా మా ఇంటి ఆడపడుచు, అలాగే మా పుట్టింటి కోడలండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పిన్ని మా అమ్మకి తోటికోడలు అవుతుంది అని. అంటే మా నాన్నగారి తమ్ముడి భార్య అనమాట. ఆ విధంగా మా పుట్టింటి కోడలు, అత్తింటి ఆడపడుచు. ఇక్కడ చూసారా, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మన శబరి అమ్మమ్మకి వంట కూడా పూర్తయిపోయిందండి. అన్నం వండేసి వార్చేసుకుంది. ఇక్కడ కూర కూడా వండేసుకుంటుంది. వెజిటేబుల్స్ నన్నే కట్ చేసి ఇమ్మందండి. నేనే కట్ చేసి ఇచ్చాను. ఆనియన్స్, బెండకాయ 2 కట్ చేసి ఇచ్చాను అనమాట. పులుసు పెట్టుకుంటున్నట్టుంది, బెండకాయ పులుసు. అందులో ఎండ్రాయిలు కూడా వేసుకుంది. ఈరోజు నేను వంట చేస్తానులే అమ్మమ్మ, పిన్ని వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరం వంట చేసుకుని తిందాంలే అన్నాను. వినట్లేదండి. అమ్మమ్మ వంట అమ్మమ్మే చేసేసుకుంటుంది. అమ్మమ్మ తన చేతులతో తనే వండుకుని తినడం తనకిష్టమండి. ఎవరు చేసి పెట్టినా పెద్దగా ఇష్టపడదు. ఇంకెక్కడ నేను పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, అందుకని బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నంతా కూడా నాన్ వెజ్జే తిన్నాము కదండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో తిన్నాము కదా నిన్న, అంతా నాన్ వెజ్జే కదా, అందుకని మా పిన్ని అయితే ఏమీ వద్దు, ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వండు అంది. ఇంక నేను ఇక్కడ బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేశాను. అలాగే పప్పుచారు కూడా పెట్టానండి పిల్లలందరి కోసం. చాలా సింపుల్గా ఈరోజు వంట అయితే ఈ విధంగా పూర్తి చేసేసాను. ఇక్కడ అసలు ఎంత ఎండగా ఉందోనండి, ఉక్కపోత, ఉడుకు, ఒళ్ళంతా ఒక రకమైన జిగురొచ్చేస్తుందనమాట. ఇంకా వంట అయిన వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి కూర్చున్నానండి. మా అత్తయ్య గారు భోజనం పెట్టి తీసుకొచ్చేసారు ప్లేట్లో. నాకు అస్సలు ఆకలి వేయట్లేదు, నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, ఆకలి వేయట్లేదు అన్నా సరే వినలేదండి. ఇంకా అందరూ తింటున్నారు కదా, తినే అన్నారు. అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ భోజనం చేశాము. ఇంకా పిన్ని భోజనం చేసిన తర్వాత కొంతసేపు కూర్చుని వెళ్ళిపోతుందండి. మా తమ్ముడు వచ్చాడు తీసుకువెళ్ళడానికి. చెప్పాను కదండి, పిన్ని వాళ్ళ ఊరు కూడా మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది అని. ఒక 20 మినిట్స్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. పిన్ని మరీ చెప్పిందండి నన్ను ఇంటికి రమ్మని. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఈసారి వెళ్తానండి. వెళ్ళి ఆ ఊరు, ఆ ఇల్లు అవన్నీ కూడా నేను మీకు ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. అవన్నీ నేను మీతో ఆ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని పడుకోబెట్టానండి. సిద్ధు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని నిద్ర లేచి బయటకు వచ్చేసారు. వాళ్ళ నానమ్మ వీళ్ళిద్దరి కోసం సేమియా పాయసం తయారు చేశారండి. సగ్గుబియ్యం ఎక్కువ వేసి పంచదార వేయకుండా బెల్లం వేసి ప్రిపేర్ చేస్తారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం ఆ సేమియా పాయసం అంటే. ఇంకా పిన్ని వాళ్ళు, సిద్ధు, అఖిల వెళ్ళిపోయారు కదండి, కొంచెం డల్ అయిపోయారనమాట. ఎవరైనా వచ్చి వెళ్తే ఈ విధంగా డల్ అయిపోతారు. అందులోనూ నిద్రలోంచి లేచి వచ్చేసారు కదండి బయటికి, ఆ డల్నెస్ కూడా ఉంది. ఇంకెక్కడ చూసారా, సాత్విక్ ఎంత డౌట్గా తింటున్నాడో పాయసం. వాడికి ఇష్టమైన ఫుడ్ అయినా సరే అది బాగుందో లేదో అని ఫస్ట్ తినేటప్పుడు చాలా డౌట్గా తింటాడనమాట. నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే అస్సలు తినడు. ఇక్కడ నేను అత్తయ్య గారు పాయసం తాగుతున్నాము. వీడియో నా మేనకోడలు తీస్తుందండి. వీడియో తీస్తూ అత్తయ్య గారి మీద చాలా జోకులు వేస్తుందనమాట. చాలా నవ్వుకున్నాము.
నా మేనకోడలు ఈ విధంగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుందండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీకు గుర్తుందా? ఈసారి నా మేనకోడలు లేదు, తనని మేము చాలా మిస్ అయ్యాము అని చెప్పాను కదండీ! లాస్ట్ టైం మేము ఆంధ్ర వచ్చినప్పుడు నా మేనకోడలు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి హాలిడేస్‌కి. అప్పుడు లేదనమాట. అప్పుడు తనని మేము చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే ఈ విధంగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! నా చిన్న మేనకోడలు ఎక్కువగా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పడుకుంటుంది అని. తను లేకపోతే ఇల్లంతా బోసిపోతుందండి. ఏమీ లేనట్టుంటుంది. అత్తమ్మ, నేను చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుకున్నాము. ఈ రోజంతా కూడా ఈ విధంగా హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పటిదాకా మమ్మల్ని నవ్వించింది తనేనండి. కూర్చుంది కదా, ఫోన్ చూసుకుంటుంది. తన పేరు సత్యదుర్గ, నా చిన్న మేనకోడలు. ఆ పైన కూర్చుంది కదండీ, తను వాళ్ళ పిన్ని గారి అమ్మాయి. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చెప్పాను కదా 2 డేస్ వీడియో ఒక వ్లాగ్‌లో పెడుతున్నాను అని. ఇది ట్యూస్‌డే మార్నింగ్ అండి. అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ నిద్ర లేచి బయటికి రాగానే క్లైమేట్ చాలా బావుంటుందండి. చుట్టూ పచ్చని చెట్లు, చల్లగాలి వేస్తూ చాలా బావుంటుంది. అలాగే ఇంటికి దగ్గరలో టెంపుల్స్ కూడా ఉన్నాయండి. మార్నింగ్ టైంలో ఆ మంత్రాలు, దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసేసి పెరట్లో ఉన్న పువ్వులు తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళ తాతయ్యకి పెడుతూ ఉంటారండి. నాకు మావయ్య గారి ఫోటో చూసినప్పుడల్లా చాలా బాధొచ్చేస్తూ ఉంటుందండి. ఇంకొన్ని ఇయర్స్ మావయ్య గారు మాతో ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. పిల్లలకి మావయ్య గారికి చాలా మంచి బాండింగ్ ఉందండి. పిల్లలతో మావయ్య గారు ఇంకొన్ని ఇయర్స్ ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన చేతుల్లో ఏమీ లేదు కదండీ! ఇప్పుడు ఎంత బాధపడినా కూడా ఆయన రారు కదా! నేను అత్తయ్య గారికి ధైర్యం చెప్తూ ఉంటాను. ఆవిడ ముందు మాత్రం ఎప్పుడు కూడా నేను బాధపడినట్టు కనిపించనండి. నేను బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు కదా! అందుకని. ఇంకిక్కడ ఈరోజు లంచ్‌లోకి అత్తయ్య గారు పచ్చిరొయ్యలు, చింత చిగురు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదివరకు చింత చిగురు ఫ్రీగా దొరికేది కదండీ! అంటే మావయ్య గారు పొలం వెళ్తే గనక పొలం నుంచి తీసుకొచ్చేవారు. లేదంటే ఎక్కడైనా చెట్లు కనిపిస్తే మనమైనా కోసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అలా ఏం లేదండి. చింత చిగురు చాలా కాస్ట్ అయిపోయిందనమాట. 100 గ్రామ్స్ 60, 70 రూపీస్ అట్లా చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ రేటే ఉండుంటుంది. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఎక్కడ చింత చిగురు దొరకట్లేదండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోయింది కదా! అందుకని అమ్మకానికి వెళ్ళిపోతుంది. యూపీలో ఎక్కడ కూడా చింత చిగురు అమ్మరండి. చింత చిగురు వండుకుంటారని వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు కానీ చింత చెట్లయితే ఉంటాయండి. చింత చెట్లు కనిపించినప్పుడు మేము చింత చిగురు కోసుకుంటూ ఉంటాము. యూపీలో కూడా నేను చింత చిగురు పప్పు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చింత చిగురు పచ్చిరొయ్యల కూర చాలా బాగుందండి. చాలా సింపుల్‌గా వండేస్తారనమాట మా అత్తయ్య గారు. ఎటువంటి మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవి వేయకుండా ప్లెయిన్‌గా వండుతారండి. పులుపు కూరలు ఏవైనా సరే మసాలాలు వేసుకోకుండా వండుకుంటేనే టేస్ట్ బావుంటాయి. ఇంకా భోజనం చేసిన తర్వాత నేనిక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికొచ్చాను. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు చేపలు క్లీన్ చేస్తున్నారండి. చిట్టి చేపలు. వీటిని మా సైడు చేతి పరిగెలు అంటారు. వీటిని మా అన్నయ్య తీసుకొచ్చాడండి. మా అన్నయ్య అంటే మా పిన్ని కొడుకనమాట. వాళ్ళ ఊర్లో చేపల చెరువులు పట్టారంట. పట్టినప్పుడు ఈ విధంగా చిన్న చిన్న చేపలొస్తాయి కదండీ! సో, అవన్నీ కూడా కొని తీసుకొచ్చాడనమాట. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదండీ! మా ఫ్యామిలీస్. అంటే మేము, మా ఆడపడుచు వాళ్ళు, మా తోటి కోడలు వాళ్ళు అందరూ ఉన్నారు కదా! సో, అందరికీ అని ఎక్కువగానే తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నారనమాట. పెద్ద చేపల కంటే కూడా ఈ చిట్టి చేపలు ఆరోగ్యానికి చాలా మంచివండి. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటాయి. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, కంటి ఆరోగ్యానికి ఈ చిట్టి చేపలు చాలా మంచివి. మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ చిట్టి చేపలే తెచ్చుకునేవారండి. వీటినే ఇష్టంగా తినేవారనమాట. మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టం. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి. నేనైతే పెద్దగా తినను. ఎందుకంటే ఈ చిట్టి చేపలు ముళ్ళుతో సహా చేప పళంగా తినేయాలనమాట అన్నంలో కలుపుకొని. అలా తింటేనే ఆ చేపల్లో ఉండే కాల్షియం అదంతా కూడా మన బాడీకి అందుతుంది. నాకైతే చాలా భయమండి. ఆ చేపల్ని ముళ్ళుతో సహా తినడానికి భయం. అందుకే నేను పెద్దగా ఇష్టంగా తినను. యూపీలో కూడా ఈ చిట్టి చేపలు దొరుకుతాయండి. కానీ వాటిని తీసుకొచ్చి క్లీన్ చేయటం ఇవన్నీ రాక నేను పెద్దగా వండను. ఎవరైనా ఒక్కొక్కసారి క్లీన్ చేసి ఇస్తారనమాట. అప్పుడు వండుతూ ఉంటాను. మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టం కదా! ఒక్కొక్కసారి నేను కూడా యూపీలో వండుతూ ఉంటాను. ఇంకిక్కడ నేను ఫస్ట్ టైం ఈ చిట్టి చేపల్ని క్లీన్ చేస్తున్నానండి. వదిన వాళ్ళు కట్ చేస్తున్నారు కదా! ఇంకా నేను నా మేనకోడలు ఇక్కడ
క్లీన్ చేస్తున్నాము. అంటే వీటిపైన చిన్న చిన్న పొలుసు ఉంటుందండి, అలాగే జిగురు కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా గరుకు రాయి పైన రుద్ది క్లీన్ చేసేస్తే కనుక వాటిపైన ఉండే జిగురు, చిన్న చిన్న పొలుసు అదంతా కూడా వచ్చేస్తుందన్నమాట. నేను నా మేనకోడలు ఆ విధంగా క్లీన్ చేస్తున్నాం. ఇంకా అందరం ఉన్నాం కదండి, అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాం. ఆఫ్టర్నూన్ మొదలు పెట్టామండి. ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. 5:30, 6 అయిపోయింది. ఈ చిన్న చేపల్ని క్లీన్ చేయడానికి అంత టైం పడుతుంది. ఇక్కడ నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు ఇడ్లీకి పప్పు నానబెట్టారు, మినపప్పు. ఆ మినపప్పు కడిగేసి ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను. నేను నా ఛానల్లో వీడియోస్ ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి. 6 దాటిన తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే మన సబ్స్క్రైబర్స్ 2-3 ఈవినింగ్ టైంలో కాకుండా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ వీడియోస్ పోస్ట్ చేయండి అని అడిగారు. అందుకని నేను లాస్ట్ వీడియో ఆఫ్టర్నూన్ 12 o'clockకి పోస్ట్ చేశానండి. మంచి వ్యూసే వచ్చాయి. అంటే నా ఛానల్లో రెగ్యులర్గా విలేజ్ వ్లాగ్స్కి ఎన్ని వ్యూస్ వస్తాయో దగ్గర అన్ని వ్యూసే వచ్చాయండి. అంటే మంచి వ్యూసే వచ్చాయన్నమాట. ఇకపై నా వీడియోస్ అన్నీ కూడా ఈవినింగ్ టైంలో కాకుండా ఆఫ్టర్నూన్ 12 o'clockకి అప్లోడ్ చేస్తానండి. మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ పోస్ట్ చేయండి అని నాకు సజెషన్స్ ఇచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ గ్రో అవ్వడానికి మీరు ఇచ్చిన ప్రతి సజెషన్ని నేను తీసుకుంటాను. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది. కొంతమంది ప్రతిరోజు లాంగ్ వీడియో పెట్టండి అంటున్నారు. పెట్టడానికైతే ట్రై చేస్తున్నానండి, కానీ ఒక్కొక్కసారి నాకు కుదరదు పిల్లలతో. కానీ ప్రతిరోజు వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. ప్రతిరోజు పెట్టకపోయినా సరే ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే మీకు వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. నేను పెట్టే విలేజ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి కదండి. నేను రెగ్యులర్గా పెట్టే వ్లాగ్స్, అంటే నేను యూపీలో ఉన్నప్పుడు పెట్టే వ్లాగ్స్ కంటే కూడా విలేజ్ వ్లాగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయండి. అలాగే చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను యూపీ వెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి. మంచి కంటెంట్తో వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ నైట్ డిన్నర్లోకి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. నేను మసాలా దంచుతున్నానండి. అత్తయ్య గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఏమి పెట్టుకోరండి మనలాగా. మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటాం కదా. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా అంతా కూడా దంచుకుని వేసుకుంటూ ఉంటారనమాట నాన్ వెజ్ కర్రీస్లో. మా అత్తయ్య గారు వాళ్ళు నైట్ టైం చాలా తొందరగా భోజనం చేసేస్తారండి. అందుకని ఈవినింగ్ టైంలోనే వంట స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మన శబరి అమ్మమ్మకి భోజనం కూడా అయిపోయిందండి. అంటే నైట్ డిన్నర్ అయిపోయిందనమాట. శబరి అమ్మమ్మ ఈవినింగ్ 5:30, 6 కల్లా భోజనం చేసేస్తుందండి. అది చాలా మంచి హ్యాబిట్. అలా తింటే కనుక అందరూ కూడా ఆ అలవాటు చేసుకుంటే కనుక చాలా హెల్తీగా ఉంటారండి. అమ్మమ్మ ఇప్పటికీ అంత హెల్తీగా ఉండడానికి ఆ ఫుడ్ హ్యాబిట్సే కారణమేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆటలాడుకుని వచ్చేసారు. వాళ్ళ నానమ్మ స్నానం చేయించేశారు. ఇక్కడ మా ఇంటికి నా చిన్ని కొడుకు వచ్చాడండి. చిన్ని కొడుకు అంటే మా తోటి కోడలి బాబు అనమాట. సాహితీ, సాత్విక్తో ఆడుకోవడానికి వచ్చాడండి. చాలాసేపు అయింది, చీకటి అయిపోయింది కదా, అందుకని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాను. ఇది మా తోటి కోడళ్ళ ఇల్లండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మా చెల్లి వాళ్ళు వాళ్ళ మరిది గారు ఇక్కడ ఉంటారనమాట. వాడిని వాళ్ళ ఇంట్లో దింపేసిన తర్వాత ఇంటికి వచ్చి సాహితీ, సాత్విక్ ఇద్దరికి ఇక్కడ నేను భోజనం తినిపిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.